హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లల్లీ వ్లాగ్స్. అందరికీ ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే సెలబ్రేట్ చేయమండి, ఎందుకంటే ఇది మన న్యూ ఇయర్ కాదు, ఉగాదియే మన న్యూ ఇయర్ అని ఫీల్ అవుతాము. సో ఉగాది బాగా జరుపుకుంటాం మేము. నా ఫస్ట్ ఇంట్రో వీడియోని అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో దానికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోలు చేస్తాను. నేను ఇప్పుడు చపాతీ చేస్తున్నాను, బీట్రూట్ చపాతీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు తినరు బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు ఇవి తినరు. పిల్లలు అంటున్నాను కానీ నేను కూడా తిననండి. ఏం మాట్లాడుతున్నావు? అందుకోసం ఇలా ట్రై చేశాను. ఎప్పుడైనా సరే చపాతీ వేసి ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను. బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, కొంచెం పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు అండ్ ఉంటే పాలకూర, మెంతికూర ఇవన్నీ వేసుకోవచ్చు మన దగ్గర ఉన్నదాన్ని బట్టి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. అంతే, అన్నీ వేసి కలిపి ఒక 20 minutes పక్కన పెట్టి చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చేయని వాళ్ళు ట్రై చేయండి. బీట్రూట్, ఆనియన్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు నా దగ్గర అయితే అన్ని వెజిటేబుల్స్ లేవు, ఓన్లీ బీట్రూట్, ఆనియన్, మిర్చి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర ఓన్లీ వేసి చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే అన్నీ కలుపుకోండి, టేస్ట్ బాగా ఉంటుంది. మీకు ఓపిక ఉంటే తురిమి వేసుకోండి. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా సన్నగా తురిమి వేసుకోండి. లేదు నాకు అంత ఓపిక లేదు అంటే ఇలా మిక్సీ కట్ చేసి మిక్సీ పట్టి వేసుకోండి పేస్ట్ని. నేనైతే తురమనండి, నా చేత లాగుద్ది. నేను ఎప్పుడైనా ఇలా మిక్సీ పట్టే కలుపుతాను పిండిలో. మీరు మీ ఓపిక తగ్గట్టు చేయండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. చేసిన వాళ్ళకి తెలుస్తుంది, చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. పిల్లలు తినరు కదా, మెయిన్ పిల్లలు తినరు కాబట్టి ఇలా అయితే ఇష్టంగా తింటారు. పిల్లలకు మెయిన్ బాక్స్లోకి బాగుంటుంది ఇలా పెట్టడానికి కూడా. ఓన్లీ ఒకసారి బీట్రూట్ వేసి చేయండి, ఒకసారి పాలకూర, మెంతికూర వేసి చేయండి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అది గ్రీన్ కలర్, ఇది రెడ్ కలర్, అలా ట్రై చేయండి, బాగుంటుంది. మిక్సీ పట్టానండి, ఇందులో ఏమీ లేవు, ఓన్లీ బీట్రూట్, ఆనియన్, మిర్చి. అదే నా దగ్గర ఏం లేవు కాబట్టి ఓన్లీ ఇదే కలుపుతున్నాను, వేస్తున్నాను పిండిలో. ఇష్టం, మీ దగ్గర ఆకుకూరలు మెయిన్ పాలకూర, మెంతికూర వేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ హెల్త్ కూడా మంచివి కదా మనకు. నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను, తగినంత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. మేమైతే ఉప్పులో మునిగి తేలుతాం. కారం ఇది హెల్త్కి మంచిది కాదని తెలిసినా మాకు అలవాటు అయిపోయిందండి, ఉండలేము అసలు. కారమైన ఉప్పైనా మేము చాలా ఎక్కువ తింటాము. ఇది ఉంటే ఇలా నువ్వులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మధ్యలో క్రిస్పీగా తగులుకుంటూ టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు వేసుకోండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, కంపల్సరీ కాదు, మన టేస్ట్ తగ్గట్టుగా. నెక్స్ట్ ధనియా పౌడర్, ఓన్లీ ధనియా అనేది మసాలా కాదు, ధనియా పౌడర్. మసాలా వేయద్దు, టేస్ట్ బాగుండదు. గరం మసాలా చేస్తూ ఉంటుంది కదా, గరం మసాలా అయితే వేయద్దు, ధనియా పౌడర్ ఇది. అండ్ పసుపు అండి, అన్నీ తగినట్టుగా, మనకు తగినట్టుగా క్వాంటిటీని బట్టి మనం పిండి కలుపుతాం కదా, దాన్ని బట్టి. జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు కట్ చేసేస్తాను సన్నగా. ఇందాకే కడిగి పెట్టాను పక్కకి, ఆరిపోయినాక. సన్నగా తరగండి. కరివేపాకు కూడా తిన్నారు కదా పిల్లలు, కరివేపాకు కూడా మొత్తం తీసి పక్క పెడతారు కర్రీలో. ఇలా అయితే అన్నీ తింటారు, తీయడానికి ఉండదు కదా ఇక. సో అందుకే ఇలా ట్రై చేయండి. కొత్తిమీర కూడా అసలు మిక్సీలో వేయాల్సింది, నేను మర్చిపోయాను. ఎందుకంటే ఇవి కాడలు అనేవి కొంచెం
సన్నగా తరుగుతున్నాను అయినా ఏం కాదు. ఇదంతా కలిపి ఒక 20 మినిట్స్ నాననివ్వండి. చపాతీ పిండి ఎంత నానితే అంత మంచిగా సాఫ్ట్గా వస్తుందండి చపాతీ. వేసుకుంటే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం లైట్గా షుగర్ కూడా వేయండి. ఇలా కలిపినప్పుడు అయితే నేను కొంచెం ఎక్కువనే కలుపుతానండి. కలిపి ఫ్రిడ్జ్లో పెడతాను 2 పూటలు వచ్చేలాగా. ఎందుకంటే ఇవన్నీ కట్ చేయడం టైం పడుతుంది కదా. ఒకసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ మార్నింగ్ చేస్తాను. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు, ఒక్కరోజు పెట్టడమే ఎక్కువ. అసలు ఏంటంటే మళ్ళీ కలపలేము, బద్ధకం కాబట్టి మనం ఒకటేసారి కలిపి పెడతాను అనమాట. బద్ధకం అని కాదు కానీ బద్ధకం అంటే ప్లస్ టైం కూడా ఉండదు కదండి. ఇప్పుడు ఈ రోజులలో అందరు బిజీ. దీనికి టైం పడుతుంది కదా ఇవన్నీ కట్ చేయడం. ఇదంతా కవర్తో ప్యాక్ చేయండి, ప్లేట్ పెట్టకండి. ప్లేట్ కన్నా ఇది పెడితే మంచిగా నాని సాఫ్ట్గా అవుతుంది పిండి. అంటే దీనికి ఏమంటే లోపలికి గాలి అనేది పోకుండా ఉండి, మన మూత అయితే ఏ సందులో నుంచో పోతుంది గాలి. సో ఇలా అయితే మొత్తం కవర్ చేస్తుంది. ఒక 20 మినిట్స్ పెట్టండి. టైం లేకుంటే ఒక 20 మినిట్స్ పెట్టండి, టైం లేకుంటే చేసేయండి డైరెక్ట్. ఇంకా 15 మినిట్స్ ఉంచానండి నేను, ఇంకా టైం లేదు, లేట్ అవుతున్నాను. పిల్లలు ఆకలి అంటున్నాను చేస్తున్నాను. పొడిపిండి చల్లుకుంటూ చేయండి. ఇది మామూలు చపాతీ పొంగినట్టుగా పొంగదు, కానీ టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యితో కాలుస్తానండి. మా పిల్లలు నెయ్యి కూడా తినరు, అంటే స్మెల్ వస్తుంది వాళ్ళకి. ఆ స్మెల్ నచ్చదు. నేను ఒక్కదనే తింటాను, మా పిల్లలు తినరు, మా హస్బెండ్ తినరు. నేనైతే చాలా ఇష్టంగా తింటాను నెయ్యి. ఇది చపాతీ అయితే తింటారు వాళ్ళు, వాళ్ళకి స్మెల్ రాదు. లైట్గా వేస్తాను, తింటారు. ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు మందం ఉన్న పెంకలో చేయండి, చపాతీ మంచిగా వస్తుంది. అండ్ స్టవ్ కూడా సిమ్లో పెట్టద్దు, హైలో పెట్టద్దు, మీడియంగా పెట్టి చేయండి. తెలిసి ఇవన్నీ టిప్స్ అందరూ తెలిసే ఉంటాయి, చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నాను. సిమ్లో పెడితే ఏంటంటే గట్టిగా వస్తుంది చపాతీ, హైలో పెడితే మాడిపోతుంది. సో మీడియం పెట్టండి. అందుకే మా కోళ్ళ చూసారా తిరిగిపోయింది. ఒకసారి మా బాబు చెప్తే వినకుండా బాగా అర్పిస్తున్నాను నన్ను. సో విసిరేసా, గోడకు తగిలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తిరిగిందనమాట. దీంతో చేస్తుందనే కొత్త తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, వస్తుంది కదా అనేసి వదిలేసా. నేనైతే నెయ్యితో కాలుస్తున్నాను, మీ ఇష్టం. మీరు నెయ్యి అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్, దేంతోనైనా కాల్చుకోండి. అండ్ చపాతీ వేసినప్పుడు మరీ పల్చగా చేయకూడదు, మామూలు చపాతీలాగా విరిగిపోతుంది. ఇవన్నీ కలుపుతాం కదా, విరిగిపోతుంది. అట్లా చెప్పి మరీ మందం చేయకండి, మీడియంగా. మనకు చేస్తుంటే తెలుస్తుంది అది విరిగేది విరిగంది, చూసుకొని చేయండి. ఇదంతా తెలియని వాళ్ళ కోసం చెప్పానండి. ఓకే అండి, ఇక అందరికీ బాయ్. నా ఈ లల్లీ వ్లాగ్స్ని సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ మీ అందరికీ థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే చూసి వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ నాకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా నాకు సజెషన్ ఇవ్వండి, ఎలాంటి వీడియో చేయాలి ఏంటి అనేది నా కామెంట్లో సజెషన్ ఇవ్వండి. ఓకేనా, అందరికీ బాయ్ అండి.